నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా ప్రతి నెల మామూలు అడుగుతున్నారని, ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీ ఓనర్ నిరసనకు దిగాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద లారీపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటానని వసంత్ నగర్కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసనకు దిగాడు. నిన్న రాసిన పని నీది కాదు, అది డాక్యుమెంటరీ కేసు. దానికి నీకు ఏం సంబంధం అయ్యా? సరే రా, నువ్వు దిగిరా రూమ్ లో రా, నీకు కూర్చొని మాట్లాడి సెటిల్ చేపిస్తా. బండి నడుపుకోవడం వల్ల 5,000 నష్టపోయినా, ఈ బండిని 8,000 నేర్పించుకోలేకపోయినా పైసలు లేక. సరేనయ్యా, కష్టపడి అక్కడ ఇక్కడ పైసలు తెచ్చుకొని బతలాడుకొని సార్ అంటే మాట మీద ఇంటికి పోయినా నైట్ 12కి నగరాలన్నీ మొత్తం శిథిలమవుతారు సార్. అనిల్ భాయ్ ఇప్పుడు చెప్తాను కదా, సమస్య పరిష్కారం అయితే అయిపోతుంది. మీకు ఎన్నిసార్లు అయిపోయింది సార్, దయచేసి మీరు దేవుళ్ళు అంటే వాళ్ళు ఎట్టి పీసులు చేసారు, ఇక్కడ చేసారు. అనిల్ గౌడ్ ఎంతమంది జీవితాలతో చర్వీలు ఆటాలు కింద కూర్చొని మాట్లాడాలి. ప్రజా సమస్యల కోసం కింద ఉండి మాట్లాడాలి. ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యలు తీరుతాయి. రోడ్ ఎక్కాలి. రోడ్ అక్కడ మా ఓనర్లు వస్తారు, భార్య వస్తుంది, నేను చచ్చిపోయినా మంచిదా, ఏమైనా మంచిదా నీ అధికారుల పేరు మీద. అక్కడ ఉన్నాడు మసూద్ సార్ అని, 2 కేసులు చేసిండు, ఒకటే పని 2 కేసులు చేసిండు. హలో, కేవలం 1 నిమిషాలు నేను పైసలు కొట్టడానికి కేసు నా బండి మీద. లోకలే మాట్లాడదాం రా. ఏం మాట్లాడతారన్న, ఏమో మాట్లాడదాము. ఏ సమస్య మాట్లాడదాం. నిన్న వచ్చి మాట్లాడి అన్న సార్ చెప్పిండు, ఇబ్బంది పెట్టరా అని చెప్పిండు. నీకు ఇబ్బంది పెట్టరు, నీకు సాయం చేస్తామని చెప్పిండు. చెప్పంగా కూడా వీళ్ళు చేసిరన్న నైట్ పని. ఇప్పుడు నువ్వు దాంతో చేసుకుంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, మారరు. ఏదో నువ్వు మాట్లాడుతుందా దిగిరా. మాట మీద నాకు కూడా లారీలు ఉన్నాయి. ఓ పెద్దన్న, నాకు కూడా లారీలు ఉన్నాయి. మీ సమస్య ఏదో మాట్లాడదా. సూసైడ్ చేసుకుంటానా సూసైడ్ ఆర్టీఓ అధికారులు కాబట్టి నా బల్ల మీద కేసుల మీద కేసులు చేసేది. లారీ మొత్తం టెన్షన్ కానీ పరేషాన్ కాకుండా జస్ట్ 40,000 రూపాయలు లేనందుకు 8 నెలల నుంచి లారీ ఉన్నది. 10 లక్షల రూపాయలు నష్టం జరిగింది నాకు. 40,000 లేనందుకు 10 లక్షల నష్టం చేసిన ఒక అధికారి. జస్ట్ ఆయనకు 8,000 రూపాయలు ఒక 5 నిమిషాలలో ఫోన్ పే చేస్తున్న బండి కేసు కాకపో. అది సార్ కూడా తెలుసు. 10 బండ్లు నాతో పట్టుకున్న ఇడిచిపెట్టారు. సంత నా బామ్మారిది కూడా ఇడిచిపెట్టాడు, నా దోస్తులే ఇడిచిపెట్టాడు. సార్ ఇడిచిపెట్టిండు, ఫోన్ పేలో ఎవిడెన్సులు చూపించిన వాళ్ళకి స్క్రీన్ షాట్లు కొట్టి పంపితే నా దాని మీద కేసు చేసిండు. ఆర్థిక స్తోమత దగ్గర పైసలు లేక నీ బండి ఇడిపించుకోలేకపోయినా. ఇంత సార్ దయచేసి మీరు న్యాయం చేస్తారన్నారు వాటిని మీ దగ్గరికి వచ్చిందా సార్? ఇప్పుడు
సార్ అంటాడు, వానికి కావాల్సిన help దిగుబడి చేస్తా అని దిగుబడి చెప్పినా. దిగుబడి చెప్పండి. మీరు వస్తారని దిగుబడి దిగుబడి సార్ మీరు.